ఇక్కడ తెలంగాణనే కాదు దేశవ్యాప్తంగా చూసుకున్నా కూడా ఈ డ్రగ్స్ అనేది వాళ్ళ ప్రాణాల మీదకి తీసుకొస్తుంది. ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే రాజకీయ నాయకులు కూడా ఇలా దొరుకుతున్నారు. సో దీని మీద జడ్చెర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ గారు స్పందిస్తూ ఏం మాట్లాడినంటే, ప్రతి ఒక్క సినిమా అంటే ఇండస్ట్రీకి సంబంధించిన పెద్ద హీరోలు కావచ్చు, లేకపోతే ఆర్టిస్టులు కావచ్చు, డ్రగ్స్ టెస్ట్ చేసుకోవాలి అని చెప్పేసి మాట్లాడారు. డ్రగ్ టెస్ట్ చేయించుకున్న తర్వాత అసలు వాళ్ళు డ్రగ్సే వాడట్లేదని వస్తే మీరు ఏం చేస్తారు? రేవంత్ రెడ్డి గారు పెద్ద సంస్థను తీసుకొచ్చిండ్రు, డ్రగ్స్ నిర్మూలిత రాష్ట్రం అని మాట్లాడినరు. మరి ఏమైంది? మీరు ఇచ్చిన 6 పథకాలు ఒక్కసారి గుర్తు చేయమంటే నేను ఒకసారి గుర్తు కూడా చేస్తాను. మహాలక్ష్మి పథకం నెలకి 2500 ఇస్తా అన్నారు. ఇచ్చిందా సార్? 500కే సిలిండర్ ఇచ్చిందా సార్? అంటే రైతు భరోసా ఇచ్చిందా సార్? నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. చాలా కాలం నుంచి అంటే ఇక్కడ తెలంగాణనే కాదు దేశవ్యాప్తంగా చూసుకున్నా కూడా ఈ డ్రగ్స్ అనేది చాలా వరకు యువతనే కావచ్చు, లేకపోతే ఎలాంటి వాళ్ళనైనా కూడా వాళ్ళ ప్రాణాల మీదకి తీసుకొస్తుంది. అది ఎంత ప్రాణాంతకమైనా కూడా ఆ డ్రగ్స్ నుంచి యువత అనేది దూరం అవ్వట్లేదు. అట్లనే ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే రాజకీయ నాయకులు కూడా ఇలా దొరుకుతున్నారు. మనం చూసినాం కదా గతంలో ఏం జరిగింది, మొన్న ఈ మధ్యకాలంలో ఒక 15 రోజుల క్రితం ఏం జరిగిందో మనం చూసాం కదా. సో దీని మీద జడ్చెర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ గారు స్పందిస్తూ ఏం మాట్లాడినంటే, ప్రతి ఒక్క సినిమా అంటే ఇండస్ట్రీకి సంబంధించిన పెద్ద హీరోలు కావచ్చు, లేకపోతే ఆర్టిస్టులు కావచ్చు, డ్రగ్స్ టెస్ట్ చేసుకోవాలి అని చెప్పేసి మాట్లాడినరు. బాగుంది మీరు చెప్పింది, అంతా బాగుంది. హీరోలు వచ్చి వాళ్ళు నిల్చొని డ్రగ్ టెస్ట్ చేయించుకుంటారు. డ్రగ్ టెస్ట్ చేయించుకున్న తర్వాత అసలు వాళ్ళు డ్రగ్సే వాడట్లేదని వస్తే మీరు ఏం చేస్తారు? ఒక్క నిందలా మీరు వేసేస్తున్నారు. సినిమా హీరోస్ అందరూ ఇలాంటిది ఒకటి చేస్తే వాళ్ళ ఫ్యాన్స్ అందరూ వాళ్ళని ఇన్స్పైర్గా తీసుకొని డ్రగ్స్కి దూరంగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటారు అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. చాలా మంచి ఆలోచన సార్. రైట్, మీరు చెప్పినట్టు సార్ చాలా బాగుంది. ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్క హీరో హీరోయిన్ అందరు కూడా వచ్చి డ్రగ్ టెస్ట్ చేయించుకుంటారు. గతంలో పిలిచారు కదా, పిలిచి మరి వాళ్ళకి టెస్ట్ చేసింది కదా, అసలు ఏమైందో ఇంతవరకు మరి దాని మీద ఆన్సర్ చెప్పలేదే. ఈగలని చెప్పేసి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు పెద్ద సంస్థను తీసుకొచ్చిండ్రు, డ్రగ్స్ నిర్మూలిత రాష్ట్రం అని మాట్లాడినరు. మరి ఏమైంది? తెలంగాణలో డ్రగ్స్ ఎక్కడ ఏ మూలకు చూసినా గంజాయి అని డ్రగ్స్ అని చాలామంది దొరుకుతున్నారు సార్. ఒకసారి ఆలోచించండి. హీరోలు ఏదో వాళ్ళు సినిమాలు చేసుకుంటూ వాళ్ళకి ఫ్యాన్స్ ఉన్నారు అని చెప్పేసి మీరు హీరోలనే చేసుకోమని చెప్పడు కాదు, రాజకీయ నాయకులు కూడా మరి టెస్ట్కి సిద్ధమేనా? ఇది నేను అడుగుతుంది కాదు, సినిమా ఇండస్ట్రీ హీరో మంచు విష్ణు గారు అడుగుతున్నారు. మేమందరూ డ్రగ్స్ టెస్ట్ చేసుకోవడానికి మేము ముందుకు వస్తాం, మేము ప్రతి ఒక్క సినిమాకి ముందు మేము డ్రగ్ టెస్ట్ చేసుకుంటామని చెప్పేసి తను అన్నాడు. మరి మీకు ఎట్లాంటి టెస్ట్ ఉండాలి? మీరు ప్రజలకు ఇచ్చే హామీలు తీరుస్తామని మీరు ఎట్లాంటి టెస్ట్లు చేయాలి? అంటే మీరు ఇట్లా ప్రతి ఇన్సిడెంట్ ఏదైనా వచ్చినప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి చాలా బాగా ముందుకు వస్తారు. ఇప్పుడు మీరు అంటున్నారు నేను చేయించుకున్నా, ఎందుకంటే నేను వాడను అయినా చేయించుకున్నా, నియోజకవర్గంలో నేను ఇట్లాంటి ప్రజలందరూ ఇలాంటి నాయకుడిని ఎంచుకున్నారు అని చెప్పి చూపించడానికి నేను చేయించుకున్నా అని చెప్తున్నారు. బాగుంది. మరి అదే ప్రజలకి మీరు ఏం న్యాయం చేస్తున్నారు? మీరు ఏం హామీలు ఇచ్చిండ్రు? ఇప్పుడు మీరు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తెలంగాణలో 3 సంవత్సరాలు అవుతుంది. ఈ 3 సంవత్సరాలలో మీరు ఏమేమి చేసిండ్రో ఒక్కసారి గుర్తు చేసుకోండి సార్. మరి మీరు ఇట్లా ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ఉండడానికి, పట్టించుకునేలాగా ఉండేలానికి ఎట్లాంటి టెస్ట్ చేయాలి? మర్చిపోయినరా సార్? ఇట్లాంటి అంటే ప్రజలకి మీరు అధికారంలోకి రావడానికి మస్తు హామీలు ఇస్తారు. ఎట్లా అంటే ఇట్లా పప్పు బెల్లాల పంచినట్టు ఇచ్చేస్తారు హామీలన్నీ. మీరు ఇచ్చిన 6 పథకాలు ఒక్కసారి గుర్తు చేయమంటే నేను ఒకసారి గుర్తు కూడా చేస్తాను. మీరు ఏమేమి పథకాలు, మీరు అధికారంలోకి రావడానికి ఏమేమి పథకాలు మీరు చెప్పినరో ప్రజలకి, అవి నమ్మి మీకు అధికారం అప్పచెప్పితే ఈరోజు తెలంగాణ ప్రజల్ని మీరు ఏం చేస్తున్నారు అనేది కూడా మాట్లాడదాం. ఇప్పుడు ఒక్కసారి అనిరుద్ధ్ గారు, మీరు ఫస్ట్ మాట్లాడాల్సింది మిమ్మల్ని నమ్మిన, మీకు ఓటేసిన ప్రజల గురించి మీరు మాట్లాడాలి. మీరు ఇచ్చిన 6 హామీలు ఏందో ఒక్కసారి చూద్దాం. మహాలక్ష్మి పథకం, ఇందులో ఏమేమి వస్తాయి? మహిళలకి నెలకి 2500 ఇస్తా అన్నారు. ఇచ్చిందా సార్? గుర్తుందా అసలు ఇది? అండ్ అట్లనే చూసుకున్నట్టయితే 500కే సిలిండర్. ఇప్పుడున్న కాలంలో 500కి సిలిండర్ మీరు ఇస్తారా? అసలు ఇచ్చిందా ఇంతవరకు ఎవరికన్నా 500కి సిలిండర్? ఈ యుద్ధాలు చేయబట్టి మొత్తం ఆకాశాన్ని అంటినాయి గ్యాస్ రేట్లు. 500కి ఇస్తా అని చెప్పిండ్రు. ఇక ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం మహిళలకి. వావ్, సూపర్. ఈ ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం వాళ్ళే తిడతాండ్రు, ఎట్లా పడితే అట్లా తిడతాండ్రు, వాళ్ళే వద్దంటున్నారు.
ఇక రెండోది చూసుకున్నట్టయితే రైతు భరోసా. ప్రతి ఏటా రైతులకి, కౌలు రైతులకి ఎకరానికి 15,000. సార్ అనిరుద్ధ సార్, ఇవన్నీ చెప్పింది ఎవరు? మీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన హామీలు. ప్రతి ఏటా 15,000 ఇస్తున్నారు. ఇచ్చిండ్రా సార్ 15,000? మొన్న ఎంత ఇచ్చిండ్రు? ప్రతి ఏటా ఎకరానికి 15,000 అని చెప్పేసి ఒక్క ఎకరం ఉన్న వాళ్ళకి 6,000 ఇచ్చిండ్రు సార్. 6,000 ఇచ్చిండ్రు, 15,000 కాదు. ఒక్క ఎకరా ఉన్న వాళ్ళకి 6,000 ఇచ్చిండ్రు. మీరు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక వ్యవసాయ కూలీలకి అయితే ప్రతి ఏటా 12,000 ఇస్తున్నారు. ఇస్తానరా? అసలు గుర్తించిండ్రా ఎవరెవరు కూలీలు ఏందనేది? అండ్ అట్లనే చూసుకుంటే బోనస్ 500 ఇస్తున్నారు. అంటే బస్తా మీద 500 ఎక్స్ట్రా ఇస్తున్నారు. ఇచ్చిండ్రా? ఇవన్నీ మనకు వద్దు. ఇంకా ఉన్నాయి. గృహజ్యోతి 200 యూనిట్ల ఉచిత కరెంట్. ఉచిత కరెంట్ వస్తుందా? ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక్కటి ఏం చేస్తారంటే, ఎవరెవరికి 200 యూనిట్ ఉచిత కరెంట్ వస్తుందో కింద కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అట్లనే చూస్తే ఇంద్రమిల్లు. వామ్మో, ఇంద్రమిల్లు అంటేనే నాకు భయం వేస్తుంది. ఉన్న ఇళ్ళని ఎట్లా పడితే అట్లా కూల్చేస్తాన్రు. మీరు ఇంద్రమిల్లు ఇస్తానరా? నిజంగా ఇస్తానరా సార్? ఎక్కడ ఇంద్రమిల్లు ఇస్తానరా ఒకసారి చెప్పండి సార్, నేను వచ్చి చూస్తా. నిజంగా ఎట్లా సార్, ఎట్లా గులగొడతారు? హైడ్రా పెట్టి ఎట్లా పడితే అట్లా ఇల్లులు కట్టుకున్నారు అని చెప్పేసి మొత్తం కాడికి ఇల్లులు గులగొడుతున్నారు. చిన్న చిన్న వాళ్ళు కష్టపడి కూతుళ్ళ పెళ్లి చేద్దాం అనుకున్న డబ్బులు ఇళ్ళ మీద పెట్టి వాళ్ళు ఇల్లులు కట్టుకుంటే ఆ ఇళ్ళని కూడా మీరు కూల్చేసిండ్రు. మీరు ఇందిరా ఇల్లులు ఇస్తామని చెప్పేసి అన్నారు. ఇంకా అట్లనే చూసుకున్నట్టే 5 లక్షలు ఇందిరా ఇల్లులు స్థలంతో పాటు 5 లక్షలు ఇస్తా అని చెప్పిండ్రు. 5 లక్షలు దేవుడెరుగు. ఉన్న ఇళ్ళని మమ్మల్ని ఉండనియండి. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి మాది. అట్లాంటి వాళ్ళ మీదకి వచ్చి ఇల్లులు కూలగొట్టుకుంటూ కనీసం ఆ ఇంట్లో ఉన్న వస్తువులను కూడా తీసే అంత టైం మీరు ఇస్తలేరు. మీరా సార్ మాట్లాడేది డ్రగ్స్ గురించి? మీరా సార్ మాట్లాడేది డ్రగ్స్ గురించి? ఒక్కసారి మీరు మాట్లాడండి. మీ అధికారం మీ వాళ్ళతో మాట్లాడండి. మాట్లాడితే అర్థమవుతుంది కదా అసలు ఏం చేస్తున్నాం ఏంటి అని. ఇంతవరకు మాట్లాడరు. ఇట్లాంటివి ఏవి మీరు మాట్లాడరు. మీరు చేసేవి ప్రజలకి తెలియకుండా ఉండడానికి ఏదో ఒకటి తెర మీదకి తీసుకొచ్చి మాట్లాడదామనే తప్ప ఇంకోటి ఉండదు. ఇక 5వది చూసుకున్నట్టయితే యువ వికాసం. సార్ అప్పట్లో మన వెంకట్ బాలమూరి సార్ ఎమ్మెల్సీ ఇప్పుడు ప్రభుత్వ విప్ అయినరు. ఆయన ఒక మాట చెప్పిండు ఒక ఇంటర్వ్యూలో, ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు, అసలు నిరుద్యోగులే ఉండరన్నట్టు మాట్లాడిన ఆయన. సార్ మీరు ఇప్పుడు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ అధికారంలోకి వచ్చి? ఎంతమందికి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పించిండు సార్? రోడ్ల మీద వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు సార్, ఉద్యోగాలు లేక. ఇస్తామని ఏంది మిమ్మల్ని నమ్ముకొని ఊళ్ళూళ్ళు తిరిగి కాంగ్రెస్కి ఓటేయండి, కాంగ్రెస్ వస్తేనే నిరుద్యోగ సమస్య పోతుంది, మా బతుకులు బాగుంటాయని చెప్పి మేము ఊరూరు తిరిగి మేము ఈరోజు మిమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే ఈరోజు మాకే ఉద్యోగాలు లేకుండా చేసిందని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు సార్. వాళ్ళ గురించి మాట్లాడండి సార్, బాగుంటుంది సార్. ఈగల్ సంస్థ ఉంది కదా సార్ డ్రగ్స్ గురించి మాట్లాడడానికి, మరి ఏది? అట్లనే చూసుకున్నట్టయితే వాళ్ళకి విద్యార్థి భరోసా కింద 5 లక్షలు ఇస్తా అన్నారు. ఇచ్చిందా సార్? ఒక ఉద్యోగం ఇవ్వండి సార్. 5 లక్షలు పక్కకు పెట్టి ఉన్నారు. ఉద్యోగం ఇవ్వండి. ఒక ఉద్యోగం ఇస్తే వాళ్ళు బతుకుతారు. అండ్ అట్లనే చూసుకున్నట్టయితే తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ అన్నారు. ఏది సార్? అసలు స్కూళ్ళల్లో విద్యార్థుల పరిస్థితి ఏంది? వాళ్ళకి ఫుడ్ పరిస్థితి ఏంది? వాళ్ళు ఎట్లాంటి న్యూట్రిషన్స్ ఫుడ్ తింటున్నారా లేరా? అసలు గురుకుల పాఠశాలల విద్యార్థుల పరిస్థితి ఏంది ఆలోచిస్తున్నారా సార్? అసలు మనకి విద్యాశాఖ మంత్రి ఎవరు సార్? ఎవరి దగ్గర ఉంది సార్ విద్యాశాఖ? రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నది. మరి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడన్నా విద్యార్థుల గురించి మాట్లాడినరా సార్? ఆ క్వశ్చన్ మీరు రేజ్ చేసిండ్రా సార్? ఎందుకు సార్ మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు? ఒక్కసారి మాట్లాడండి సార్ వీటన్నిటి గురించి. ఇవన్నీ మేము చెప్పినాయి కాదు సార్, మీరు అధికారంలోకి రావడానికి మా అందరికీ చెప్పిన హామీలు ఇవన్నీ జరుగుతాయని. అండ్ అట్లనే చూసుకుంటే ఇక 6వది పెన్షన్లు, చేయూత ఎంత ఇస్తా అన్నారు సార్? వాళ్ళు 2,000 ఇస్తాను, మేము 4,000 ఇస్తామన్నారు. ఏ సార్ ఇస్తున్నారా సార్? పెన్షన్లు ఇస్తున్నారా సార్? ఆరోగ్యశ్రీ 10 లక్షలు అన్నారు. ఆరోగ్యశ్రీలో బీమా ఏ సార్? అసలు ఆరోగ్యశ్రీ ఉందా సార్? ఇంకా ఇవి కాకుండా స్కూటీలు, తులం బంగారం, ఇట్లా మస్తు చెప్పుకొచ్చిండ్రు. ఏవి సార్? ఒక్కటన్నా ఒక ఫ్రీ బస్సు కాకుండా మీరు ఇంకేమేం చేస్తున్నారో ఒక్కసారి చెప్పుండ్రి. ఇక మీకు నేను ఎట్లా అంటే మీరు ఎట్లా చెప్తే అట్లా మాట్లాడతా. ఎందుకు సార్ ఇప్పుడు డ్రగ్స్ గురించి రేవంత్ రెడ్డి గారు ఈగల్ అని చెప్పేసి ఒక సంస్థ పెట్టిన వాళ్ళు చూసుకుంటారు. మీరిచ్చిన హామీల గురించి మీరు ఫస్ట్ పట్టించుకోండి సార్. అసలు నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, ఏమేం చేయాలి, అసలు పిల్లలు ఎట్లా ఉంటారు, స్కూళ్ళల్లో పిల్లలకి ఆహారం అందుతుందా లేదా, గురుకుల పాఠశాలలలో ఎట్లా ఉన్నది, విద్యార్థులు ఎంతమందికి విష జ్వరాలు వస్తున్నాయి, ఎంతమందికి ఫుడ్ పాయిజన్ అవుతుంది, ఇవన్నీ మీరు ఆలోచించారా సార్? ఇవన్నీ ఏమీ లేదు. ఏదో ఒకటి మాట్లాడాలి, మైక్ ముందు పెట్టుకొని మాట్లాడితే సరిపోతుంది. ఇంకా 3 సంవత్సరాలు ఉంది సార్ మీకు. ఈ 3 సంవత్సరాలు ఇప్పటికైనా మారండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఏవేవో ఇప్పుడు కొత్తగా చూస్తున్నట్టయితే మొన్నటి దాకా ఏమన్నారు,
గాంధీ గారి విగ్రహాన్ని గాంధీ సరోవర్ మేము కట్టుతాం ఖచ్చితంగా అని చెప్పేసి మాట్లాడాను. అంత వ్యతిరేకత వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమన్నారు, అట్లా కాదు, మూసి సుందరీకరణ ఖచ్చితంగా చేస్తాం, మేము శివుడు లింగాన్ని మేము ప్రతిష్ఠిస్తాం, 120 ఎత్తున్న శివలింగాన్ని మేము ప్రతిష్ఠిస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. సార్ ఎందుకు సార్? ఇప్పుడు ఇంత వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠిస్తే హిందూ ఓట్లన్నీ మీకైతే, ఒకవేళ ఎవరన్నా వ్యతిరేకిస్తే యాంటీ హిందూ, వీళ్ళు హిందువులు కాదు కాబట్టి ఇట్లాంటి దానికి మీరు ఇప్పుడు దేవుడి కోసం చేస్తున్నాం, శివుని ఆజ్ఞ లేనిది ఇట్లాంటిది జరగదు, అట్లాంటిది మేము ఆలయాన్ని నిర్మిస్తున్నామంటే ఇట్లా వ్యతిరేకిస్తున్నారని మాట్లాడతారా సార్? ఇవన్నీ చేయడానికే కదా మీరు ఇప్పుడు ఇవన్నీ చేసేది. సార్ శివుని ఆజ్ఞ లేనిదే చీమైన గుట్టదని నిజంగానే ఉన్నది. ఆ శివుడికే కోపం వచ్చే పనులు మీరు చేస్తారు, అది మాత్రం గుర్తుంచుకోండి. శివుడి కోపం వచ్చేది కాదు. నెక్స్ట్ ఎలక్షన్లో ఇక మీ పరిస్థితి ఏందో కూడా కొంచెం ఆలోచించుకొని ఇప్పటికైనా మీరు ప్రజల్లోకి వెళ్ళి ఏ సమస్యలు ఉన్నాయో ఏదైతే వాటి పరిష్కారం కోసం మీరు ముందుకెళ్ళి మాట్లాడితే మంచిది. లేదు మేము ఇట్లనే చేస్తాం, మేము అధికారంలో ఉన్నాం కదా, మేము ఇట్లనే ఉంటాం, మమ్మల్ని ఏంది అడిగేది అంటే మిమ్మల్ని ఇప్పుడు ఎవ్వరు ఏం అడగరు సార్. ఒక రోజు వస్తుంది, ఆ రోజు అప్పుడు ప్రజలే సమాధానం చెప్తారు, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఆ రోజు రోజుకి ఈ రోజులు తక్కువ అవుతున్నాయి కాబట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది ఏ రోజు అనేది. ఆ రోజు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చే ఒక సత్కారంతో మీ ఏదైతే ఈ ప్రభుత్వాన్ని మీరు ఇట్లా మీకు ఇష్టం ఉన్నట్టు చేస్తున్నారో ఆ రోజైతే మీ అన్నీ అట్లా కిందికి వెళ్ళిపోతాయి. అట్లాంటి పరిస్థితి రాకుండా మళ్ళీ మీరు రావాలంటే ఖచ్చితంగా మీరు ప్రజల్లోకి పోవాలి, ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి. కొత్త అన్నీ కాదు. ఈ హైడ్రాలు వాళ్ళు ఏమీ విగ్రహాలు అడుగుతలేరు. వాళ్ళు అడిగింది ఏంటంటే మీరు వస్తే ఏదైతే గత ప్రభుత్వ హయాంలో వాళ్ళకి నష్టం జరిగిందో దానికి మీరు మంచి చేస్తారని చెప్పేసి మిమ్మల్ని ఎంచుకున్నారు, కానీ మీరు అంతకన్నా ఘోరంగా చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆల్రెడీ మీకు వ్యతిరేకత వచ్చిన సంగతి మీ అందరికీ తెలిసిందే. కాబట్టి ఈ డ్రగ్స్ గురించే కాకుండా ఫస్ట్ మీరు ఇచ్చిన పథకాల గురించి మాట్లాడండి. థ్యాంక్ యూ సో మచ్.